వాస్తవంగా మేము ఆ సభ ఎప్పుడు 3 గంటలకు 4 గంటలకు లీడర్ వస్తాడు, 1 గంటలకు మైక్ ఇచ్చేది. ఇక వాడు ఇక నేను వాడాలి, మేము వాడాలి, కింద ఉన్న వాళ్ళం కదా, ఎంతైనా ఇస్తే కూలిచ్చేది లేకపోతే లేదు. ఇక 4 గంటలు 3 గంటలు మేము పాడి గొంతులన్నీ ఎండిపోవాలి, నీళ్ళు ఇస్తే తాగాలి, ఇంత ఏదైనా పెడితే తినాలి. ఇక అప్పుడు తీరా టైంకు పెద్ద మనిషి రావాలి, లీడర్ రావాలి, అప్పుడు ఆ లీడర్ వాడాలి. అట్లుండే వ్యవస్థ. ఇప్పుడు అట్లా లేదు కదా, సోషల్ మీడియా వచ్చినాక చెప్పినా కదా అక్క 20-30 అనేసి అట్లా ఉంది. ఓకేనా. ఇప్పుడు పాలిటిక్స్ అంటే అప్పుడు అందరూ పాత వాళ్ళే ఉన్నారు మ్యాక్సిమం పొలిటీషియన్స్. ఇప్పుడు కొత్త జనరేషన్ కాబట్టి అంటే అప్కమింగ్ పొలిటీషియన్ కావాలనుకున్న వాళ్ళకి పొలిటిక్స్లో కొత్త నాయకులు మనకి అవసరం కదా, కొత్త జనరేషన్కి. వాళ్ళకు ఏం చెప్తారు మీరు? కొత్త నాయకులు అంటే రావాల్సిన అవసరం ఉంది కదా, యువకులు రావాలి కదా. యువత ఏంటంటే ఇప్పుడు రాజకీయం మొత్తం డబ్బుతో ముడిపడింది. ఓకేనా. అప్పుడు మనిషిని చూసి మంచి చదువుకున్న వ్యక్తి, పబ్లిక్కి తెలిసి మంచిగా మాట్లాడగల వ్యక్తి మన వ్యక్తి అని ఓటేసిరు. ఇప్పుడు అట్లా లేదు, డబ్బుకు అమ్ముడుపోతున్నారు. డబ్బుకు అమ్ముడుపోయి రాజకీయ వ్యవస్థను నాశనం చేసేసారు మొత్తం. ఇప్పుడు నువ్వు వస్తావా మళ్ళీ మా ఊరికి డెవలప్ చేస్తావా అని చూస్తలేరు. పైసా ఉందా లీడర్ అంతే. ఇప్పుడు నేను కూడా అంతే, నేను తీసుకోక 10 లక్షలు పంచినానుకో సంజ నిలబడ్డ సర్పంచ్, కార్పొరేటర్, కౌన్సిలర్ అవుతారు. ఇప్పుడు అట్లా ఉంది, పైసకు ఉంది. కానీ కాకపోతే పబ్లిక్కి చెప్తున్నా ఏంటంటే యువత మెయిన్గా ఆ జనరేషన్ అంటే అయిపోయింది. యువత ఇప్పటికైనా మేల్కోవాలి, రాజకీయంగా వాళ్ళ ముందుకు రావాలి. మాకు డబ్బు లేదు కదా అంటే కొన్నిట్లల్లో ఒక 90% డబ్బు ఉన్నా కానీ 10% డబ్బు లేని వాళ్ళు కూడా గెలుస్తున్నారు. ఎగ్జాంపుల్ సామేలన్న తీసుకోవాలి, మందుల ఉద్యమకారుడు గెలవలేదా? వీరేశం అని ఉన్నాడు. డబ్బు ఎప్పుడు పనికి వస్తుంది అంటే కొన్ని, అది కూడా ఇంపార్టెంట్. వీరేశం వల్ల వైఫ్ కూడా పాటలు పాడుతుంది. మీకు ప్రయాణం పుష్పక్క ప్రయాణం పరిచయమే కదా. అక్కతో ప్రయాణం, మీ ప్రయాణం అక్కతో అప్పటి నుంచి ఉద్యోగం నుంచి పరిచయం. ప్రయాణం అక్కతోని ఉద్యోగం వచ్చినాక కాదు, ఉద్యోగం రాకముందుకు కూడా మా మమ్మీ చనిపోయినప్పుడు అక్క వచ్చి నన్ను ఓదార్చి, మా మమ్మీ శివయాత్రలో కూడా అక్క నిజంగా సింపుల్, చాలా సింపుల్ తెలుసు. అవునవునవును, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల భార్యలను చూస్తే కళ్ళు ఉన్నాయి, కళ్ళు నెత్తిలు ఉన్నాయి అనేసి నీ దగ్గరికి రానియరు. అక్క అట్లా కాదు, పబ్లిక్, ఆమె ఎప్పుడు పబ్లిక్ లోనే ఉంటది, ప్రజలతోనే ఉంటది. నాకు బాగా నచ్చుతుంది. ఓపెన్ గా చెప్పాలంటే ఆమె ఎవరన్నా కష్టం ఉన్నదంటే ఆమెనే కష్టం, నాదే ఈ కష్టం అని ఫీల్ అవుతుంది, ఆ ఫేట్ చేస్తుంది చాలా. అది